ఫైట్ చేశారు. అవునండి. అవుట్ స్టాండింగ్ ఫైట్. అవును. అవును. అనుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తారు. ఎస్ సార్. ఎస్ సార్. సార్ వార్ కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పెను ముప్పు తప్పదంటున్నారు మీలాంటి సీనియర్స్, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీలాంటి సీనియర్స్ అంతా చెప్తూ ఉన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉందంటారు? ఏమంటారు మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి. సార్ వార్ కంటిన్యూ అయితే, ఒకవేళ ఈ వార్ కంటిన్యూ అయ్యి ఇంకా మరింత తీవ్రతరం అయితే ఫ్యూచర్లో చాలా పెను ముప్పు తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులంతా కూడా, మీ బోటి వారు. పెనుముప్పు అంటే ఏంటంటారు? పెనుముప్పు తప్పదు అంటున్నారు. పెనుముప్పు అంటే ఏంటి మీనింగ్? అంటే చాలా ఎక్కువగా ప్రాబ్లం తలెత్తుతుంది ప్రపంచ దేశాలకి అనేది. కరెక్టే. ఇంకా ఈ ఏ స్థాయిలో ఉంటుంది సార్, అది ఎలా ఊహించాలి? ఇది లిమిట్లెస్ వార్ అయిపోతుంది. ఎవరెస్ట్ వచ్చిన చోట వాళ్ళు వార్ చేసేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఏదో కలవ చేసుకోవట్లేదు. ఒకే అగ్ర పవర్ ఉన్నది, అది పట్టించుకోవట్లేదు అమెరికా. ఎక్కడో దూరం యుద్ధాలకు మనకేంటి అంటున్నారు. తప్పకుండా ఫ్యూచర్ లో అరాచకం వచ్చే పరిస్థితి ఉన్నది. దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అవి వాడితో మొదలు పెడతారు. ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రపంచం తెలియదు. చాలా మంది ఇంత సీరియస్ అయిపోతుందో ఆలోచించట్లేదు. ఆ లైన్ క్రాస్ అయిపోయేవాడు, ఆ ప్రమాదమైన లైన్ క్రాస్ అయిపోయింది. అందువలన అందరూ ఆలోచించేది ఇది జరగవలసిన యుద్ధం కాదు, అని జరిగింది. జరిగాక ఆగుతుంది అనుకున్నారు, ఆగలేదు. దాని తర్వాత ఎవరో ఆప్ చేస్తారు, డొనాల్డ్ ట్రంప్ అంటే ఆపలేకపోయాయి. రష్యాకి ఆగాలని ఉన్నది, ఆప్ చేయలేకపోయింది. యుక్రెయిన్కి ఆగాలని ఉన్నది, ఆప్ చేయలేము. సో ఇలాంటి కండిషన్స్ వస్తే ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? సో భారతదేశం చాలా జాగ్రత్త, దీని మీద చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఊరుకునే యుద్ధం అని వెళ్ళకూడదు. మరి మాటలు చెప్పినా యుద్ధం ఆఖరి రిసార్ట్, ముందల రిసార్ట్ కాదు, పూర్తిగా నాశనం. ఒక పెట్రోల్ ధర 10 రూపాయలు పెరిగితే దేశం అంతా మునిగిపోయినట్టుగా యాక్ట్ చేస్తున్నారు కదా భారతదేశం. అదే 50 రోజులు యుద్ధం చైనాతో అయితే ఏమవుతుంది? అవునండి, మొత్తం రైల్వేస్ ఆగిపోతాయి, హార్బర్స్ దెబ్బకొట్టేస్తారు, ప్లేన్ లాగిపోతాయి. అప్పుడు ఏమంటారు? యుద్ధం మనకి అనవసరం, కానీ యుద్ధానికి రెడీగా ఉంది. యుక్రెయిన్ కొన్ని తప్పులు చేసింది, యుద్ధం చేస్తుంది రష్యా అనుకోలేదు, రష్యా చేసింది. ఎవరు అనుకున్నది ఏం అవ్వలేదు, అందుకని ఎంతవరకు వచ్చింది. యుద్ధాలు కూడా స్టార్ట్ అవిని ఒకలాగా ఉంటాయి, ఎండింగ్ ఇంకో పిక్చర్ వస్తాయి. అవునండి, అవును. ఎవరైతే పెద్దలు ప్రమాద పరిస్థితిలో ఉన్నామన్నారో వాళ్ళు చాలా కరెక్ట్. ఎవరికి అనుకోని యుద్ధాలు లేదు. అవునండి సార్. ఇంత జరుగుతుంటే యుఎన్ఓ కానీ అలాగే అంతర్జాతీయ సంస్థలు కానీ ఏం చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతుంది. అంటే అలాంటి సంస్థలు కానీ యుఎన్ఓ కానీ చెప్తున్న మాటలు కానీ వాళ్ళ సంధియత్నాలు కూడా వీళ్ళిద్దరూ వింటలేదనుకోవాలా? ఒక్కటి యుఎన్ చాలా వరకు ఎప్పుడు పనిచేసేది అంటే రష్యా అమెరికా అగ్ర పవర్గా ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేవారు. 1990 అనుకుంటా చైనాను రానిచ్చారు యుఎన్లోకి. అప్పటి నుంచి చైనా ఏం చేస్తుందంటే యుఎన్ చితగా మొత్తగా చంపేశారు. యుఎన్ని ప్రతి యుఎన్ ఏజెన్సీని ఎవరినో ఆఫ్రికన్నో, ఎవరినో ఏషియన్నో, ఎవరో పాకిస్తాన్నో తీసుకొచ్చి నిలబెట్టి ఎలక్షన్ గెలిపించి వాళ్ళు పెడతాం, వాళ్ళకి అప్పచెప్పేయటం, వాళ్ళు పాస్ చేసేయటం. ప్రెస్టీజ్ లేకుండా అయిపోయింది యునైటెడ్ నేషన్స్. సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ పేరు అడిగితే ప్రపంచంలో 1,00,000 మందికి ఒక్కడు కూడా చెప్పలేడు. అలాంటి పరిస్థితి వచ్చింది. ప్రెస్టీజ్ లేదు, ప్రెస్టీజ్ పాడైపోయింది. ముఖ్య కారణం అమెరికా రష్యా ఇద్దరు సూపర్ పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాడేవారు యుఎన్ని. అమెరికా ఒకటే అయిపోయాక మాకు లెక్క లేదని వాళ్ళు చేయటం, చైనా దీంట్లో దూరి ఇష్టవచ్చినట్టుగా నాశనం మాత్రం చేసింది యునైటెడ్ నేషన్. ఏదైనా ఏ సమస్య అయినా క్యాప్చర్ చేయాలి, అది క్యాప్చర్ చేసింది. అందువల్ల దానికి ప్రెస్టీజ్ ఏం లేదు. ఇదో నాటో ఉన్నది, అమెరికా యూరోపియన్ యూనియన్ ఉన్నది, అది యూరోప్ వరకే వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రెస్టీజ్ లేదు కలుపుకోవటానికి. యునైటెడ్ నేషన్స్కి ప్రెస్టీజ్ ఉండేది, రష్యా అమెరికా ప్రెస్టీజ్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ బలం తీశారో ఇంక యునైటెడ్ నేషన్స్ క్రష్ అయిపోయింది. ఎవరు పెద్ద మనిషి అనేవాడు మధ్యన వచ్చి మాట్లాడితే స్థితి లేదు, ధైర్యం లేదు, ఆ బలం కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా చేతులు ఎత్తేసారు సార్. ఓవరాల్గా చూస్తే కనుక మెయిన్ చాలా విషయాల్లో కొన్ని డంబాలు చెప్తే పలికాడు ట్రంప్, ఆయన కూడా చేతులు ఎత్తేసాడు ఈ విషయంలో. సో ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా పుతిన్ కోర్టులోనే ఉందంటారా? కోర్టులో ఉన్నది, జెలెన్స్కీ కోర్టులో ఉన్నది, ఇంకా ట్రంప్ చేతిలో ఉన్నది.
అలాగే యూరోపియన్ యూనియన్ చేతిలో ఉన్నది. ట్రంప్ కూడా డిస్ట్రాక్ట్ అయ్యాడు. ఏదో రష్యా సాయం చేస్తుంది ఇరాన్ విషయంలో అనుకున్నా చేయలేదు. అది ఉన్నది ఆయన మైండ్లో, రష్యాను దెబ్బకొట్టాలి. కానీ చేతుల నిండా ఇరాన్ ఉన్నది కాబట్టి మాట్లాడట్లేదు. అలాగే యూరోపియన్ దేశాలు కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు జెలెన్స్కీకి. కానీ రష్యాని ఏదో రకంగా ఆఫ్ చేయాలి, యుక్రెయిన్ ఓడిపోతే మన మీద నెక్స్ట్ రష్యా పడతారు అని వాళ్ళ భయంతో జెలెన్స్కీని సపోర్ట్ చేస్తారు. ఎవరి మాట వినలేదంటే కొంతమందికి యుద్ధం మంచిదని కూడా చేస్తున్నారు యూరోపియన్స్. రష్యాకి బుద్ధి వస్తున్నారు. ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నాయి వెనకాల, అన్ని ఇంట్రెస్ట్ వేరే వేరే ఇంట్రెస్ట్. చైనాకి వేరే ఇంట్రెస్ట్. చైనా అలా రష్యా యుద్ధం చేస్తా పోవాలి, గెలవకూడదు, ఓడిపోకూడదు. యూరోప్కి యుక్రెయిన్ యుద్ధం చేసి రష్యా నేర్పించారు. అమెరికా ఏదో ట్రంప్ ఆయన ఏదో మాట చెప్తే వింటారు అనుకున్నాడు, ఎవడో లెక్క పెట్టలేదు. అది గమత్తు. ఆయన అర్థం చేసుకున్నాడు లిమిట్స్ ఆఫ్ పవర్. ఆయన పవర్కి లిమిట్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. లిమిట్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. చెప్పండి. ఎస్ సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ ఒక పెద్ద కంట్రీతో నేను పోరాడుతున్నాను, నా కంట్రీ పోరాడుతోంది అనే ఫీల్, మొత్తం ఆ విషయం మీద పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉంది జెలెన్స్కీకి. అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించడంలో మీనింగ్ ఏమిటి? సాగించకపోతే ఆయన దేశం మింగేస్తుంది రష్యా. అవునండి. ఒక బూరు కావాల్సింది ఒక పోర్షన్ అడిగింది, సగం అడుగుతుంది, ఖాళీ చేసేయమంటుంది. అసలు మీరు వేరే దేశం కాదు. సో ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చింది, మనం పోరాడాలి. యుక్రెయినియన్స్ కూడా అలా అనుకున్నారు ముందర. మనం లెబ్బలేకపోతే వాళ్ళు మింగేస్తారు రష్యాతో మళ్ళీ ఉండకూడదు. వాళ్ళకి తప్పలేదు, రష్యన్స్కి యుద్ధం దిగాక తప్పలేదు. ఎవరు తగ్గిపోతారు యుద్ధం దిగాక? అందుకనే యుద్ధం దిగే వరకు మీ కంట్రోల్లో ఉంటుంది. యుద్ధం దిగాక మీ కంట్రోల్ నుంచి పోతారు. రష్యా ఒక చిన్న విషయం చెప్పాలంటే 1905లో జపాన్ రష్యా వాళ్ళు సరిహద్దు ఉన్నాయి, మీకు తెలుసు కదా, అంతవరకు వెళ్తుంది రష్యా. అవునండి. అలాగే ఏదో గొడవ జరిగితే ఇక్కడ ఎక్కడైతే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుందో అక్కడి నుంచి నేవీ పంపించారు. జపాన్ అయితే దెబ్బలాడతాను, మీ సంగతి తేల్చేస్తావు. ఆ నేవీ అలా సౌత్ ఆఫ్రికా చుట్టూరా 3 నెలలు పట్టింది, 4 నెలలు పట్టింది జపాన్ చేరటానికి. యుద్ధం స్టార్ట్ అవి 6 గంటల్లో రష్యా నేవీని ముంచేశారు. ఆ రోజు నుంచి రష్యన్ చక్రవర్తి తగ్గిపోతా వచ్చి నాశనం అయిపోయి. యుద్ధాలు ఎక్కడికి వెళ్తాయి మనం చెప్పాలా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బుద్ధి చెప్పేద్దాం, అది ఎంత అంత కరెక్ట్ కాదు. చాలా కేర్ఫుల్గా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి చాలా పాఠాలు యుక్రెయిన్ యుద్ధం వేస్తాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి, పెద్ద మాటలు చెప్పుకోవద్దు, బలం ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. యుద్ధం మారిపోయింది, పూర్వం యుద్ధం లాంటిది కాదు. ట్యాంకులు, ప్లేన్లు ఏం కాదు. డ్రోన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కంప్యూటర్ వార్ఫేర్. ప్రజలు కూడా సైకలాజికల్గా చెప్పాలి. 10 రూపాయలు లీటర్ పెరిగేటప్పటికి యుద్ధం వచ్చి చంపేసినట్టుగా మాట్లాడుతున్నారు భారతదేశం ప్రజలు. 500 రూపాయలు పెరిగితే లీటర్ ఏం చేస్తారు మన ప్రజలు? పారిపోతారా? అది మనం ఆలోచించుకోవాలి. ఎస్ సార్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మిగతా కంట్రీస్ సంగతి పూర్తిగా పక్కన పెడితే వీరి ఇరువురి మధ్య అంటే ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి మన కంట్రీకి పడే ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ పడచ్చు? ఎఫెక్ట్ పెద్ద ఏం లేదు మనకి. ఇది ఒక మంచి సిగ్నల్ ఏంటంటే చైనాకి భారతదేశంతో యుద్ధం చేయదు. నువ్వు పెద్ద దేశం అయినా యుద్ధం ఎక్కడికి వెళ్తాదో నీకు తెలియదు అని చైనాకి మంచి మెసేజ్ తెలియదు. పాకిస్తాన్కి వెళ్ళింది, అందరికీ వెళ్ళింది. యుద్ధాలకి ఊరుకునే దిగిపోవద్దు. యుద్ధాలకు దిగితే ఎక్కడికి వెళ్తావు, ప్రయాణం ఎక్కడ అవుతుంది ఎవరు చెప్పలేము. అది మాత్రం మంచి బుద్ధి వచ్చింది. మనకు కూడా మంచి బుద్ధి. పంకాల కింద కూర్చుని యుద్ధం చేసే అది తీసేసుకో, కాశ్మీర్ లాగే అనే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. యుద్ధం లాస్ట్ రిజార్ట్, ఫస్ట్ రిజార్ట్ కాదు. అందువల్ల ఇది కూడా మన ప్రపంచానికి అందరికీ మంచి పాఠం మాత్రం వచ్చింది. ఖచ్చితంగా అండి. సరే, యుద్ధం ఇంకా ముగిసే సమయం ఏమన్నా ఆసన్నం అయింది అనుకోవచ్చా? ఎందుకంటే టార్గెట్ కీవ్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది రష్యా అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం. సో ఫైనల్గా ఏం చెప్తారు? అయిపోయింది. ఫైనల్గా యుద్ధం అయిపోయే పరిస్థితి వచ్చింది. రష్యా ఏంటంటే రష్యా ఏదో రకంగా మంచి మోహంతో బయటికి రావాలి, ఓడిపోయామని రాకూడదు. వాళ్ళు చేసే డ్రామా అంతా. అందువల్ల ఇది రష్యా ఆప్ చేస్తుంది యుద్ధం, పూర్తిగా నాశనం చేసేది కాదు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. చేయకూడదని మనం ఆశిద్దాం. అవునండి, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు.
సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.